హలో అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రైల్స్ బై సంతు. ఈరోజు వీడియోలో పన్నీర్ పులావ్ని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో క్విక్ రెసిపీని చూపిస్తున్నాను. ఎప్పుడు ఇంట్లో చేసే రెగ్యులర్ రెసిపీస్ బోర్ కొడితే ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి, అది కూడా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవాలి అంటే ఈ పన్నీర్ పులావ్ని ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ తగ్గిస్తే చాలా బెటర్ కదా. సో నాన్ వెజ్కి బదులుగా ఈ సండే ఇలా పన్నీర్ బిర్యానీని ట్రై చేయండి. పన్నీర్ పులావ్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ వరకు బటర్ని వేయండి. బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా క్యూబ్గా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకొని 2 వైపులా ఈవెన్గా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఈ పన్నీర్ని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. 2 వైపులా తిప్పుకుంటా ఈవెన్గా రోస్ట్ చేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కలన్నీ రోస్ట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు కారం వేసుకొని కారం పన్నీర్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ కారం ముక్కలకు బాగా పట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. పన్నీర్ బాగా రోస్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పులావ్ని తయారు చేసుకోవడానికి రైస్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు గీని వేసుకొని అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ మరియు గీ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కసూరి మేతి, 2 లవంగాలను కూడా వేసుకోవాలి. ఇవి వేగాక 4-5 జీడిపప్పు పలుకులను వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని అవి లైట్గా ఫ్రై అవ్వాలి. తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చాక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అల్లం నుండి పచ్చివాసన పోయిన తర్వాత 4 పెద్ద సైజు టమాటాలను ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలను వేయించి మరీ ప్యూరీ చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే పచ్చివాసన అనేది రాదు. ఇలా టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం వేసుకోవాలి. అదేవిధంగా ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలన్నిటికీ మసాలాలు పట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎన్నైతే మనం బియ్యం వేసామో అన్ని గ్లాసులకి డబల్ వాటర్ వేయాలి. అంటే 1 గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సగం చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా చక్కగా కుక్ అవుతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ సండే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.